తిరుపతి జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులను బరిలో దింపడాన్ని తిరుపతి టీడీపీ జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తిరుపతి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి, లేకపోతే స్థానిక నేతకు అవకాశం ఇవ్వాలంటూ మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ క్రమంలో ఆర్ఎన్ గో బ్యాక్ అంటూ సిటీలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు డీకే ఆదికేశవులు నాయుడు సన్నిహిత బంధువైన గంటా నరహరి సైతం జనసేన కండువా కప్పుకొని టికెట్ తనదేనంటూ ప్రచారం షురూ చేస్తుండటంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై పూర్తి సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. జంగాలపల్లి శ్రీనివాస్ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నియమించడంతో అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన పార్టీ నాయకుల తీవ్ర అసంతృప్తి అయితే ఉంది. అయితే 2 రోజుల క్రితం ఆయన పేరు ప్రకటిస్తున్నట్టు కూడా సరే ఊహాగానాలు రావడంతో ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తిరుపతిలో గో బ్యాక్ శ్రీనివాసులు అంటూ కూడా సరే బోర్డులు వెలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన నిన్న తిరుపతికి చేరుకున్నారు. తిరుపతికి వచ్చి కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత తిరుపతి గ్రామదేవతమైన గంగమ్మ తల్లిని కూడా దర్శించుకొని ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే జంగాలపల్లి శ్రీనివాస్ వచ్చినప్పుడు మాత్రం ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ అటు జనసేన పార్టీకి సంబంధించి కానీ నాయకులు ఎవరూ లేకపోవడంతో అటు కేవలం జనసేన పార్టీకి సంబంధించి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ అయినట్టు పసుపులేటి హరిప్రసాద్, అదేవిధంగా కోడూరు బాలసుధ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఈ పార్టీ క్యాడర్ మాత్రం ఎవరు ఆయనతో రాకపోవడం కూడా సరే కొంచెం వ్యతిరేకత ఉన్నట్టు పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిజానికి ఆయన పూర్తి స్థాయిలో కూడా సరే మొన్న ఒక ఆత్మీయత సమావేశం నిర్వహించి పూర్తిగా వ్యతిరేకించాలని కూడా అనుకున్నారు. అయితే అధిష్టానం దృష్టికి వెళ్ళడంతో సీరియస్ అయ్యడం జరిగింది. అయితే ఇరుపక్షాలకు సంబంధించి అధిష్టానాలు సీరియస్ అయ్యి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, అయితే చర్యలు తీసుకుంటాము వ్యతిరేకించే వాళ్ళపై కూడా అనడంతో కూడా సరే వెంటనే కొంతమంది నాయకులు కూడా సరే ఆయనతో కలుసుకొని నిన్న తిరుపతికి వచ్చి ఆయనతో పాటు ఉండడం జరిగింది. అయితే కొంతమందికి వెళ్ళి ఆయన ప్రచారం చేస్తూ కూడా అయితే కొంతమంది అలిపిరి ప్రాంతంలో కూడా ప్రచారం కూడా చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే జంగాలపల్లి శ్రీనివాసును కూడా సరే పూర్తిగా తిరుపతి సంబంధించిన బలిజ సమాజం వర్గ నేతలు మాత్రం అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడో చిత్తూరులో ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటి, ఇక్కడ పార్టీని నమ్ముకొని తెలుగుదేశానికి సంబంధించి కాదు అటు జనసేనకు సంబంధించి కాదు గత కొన్ని వేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాము, తమను ఎవరిని కాదనేసి జంగాలపల్లి శ్రీనివాస్ టికెట్ ఇవ్వడం ఏంటి, అక్కడ జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటేనే ఆయనకు టికెట్ రాలేదు, ఇక్కడ మనం ఎలా టికెట్ ఇస్తామంటూ ఇక్కడ మేమైతే ఎవరు సపోర్ట్ చేయమంటూ కూడా సరే అధినాయకుల దృష్టి కూడా సంకేతాలు అయితే పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఆత్మగౌరవ సభతో కూడా సరే అటు బలిజ కాపోస్తులు కావచ్చు, అటు జనసేన టీడీపీకి సంబంధించిన నేతలు కూడా సరే పిలుపునిచ్చారు. నిన్న సమావేశాలు నిర్వహించాలంటూ కూడా సరే ఆఖరి నిమిషంలో కూడా అది వాయిదా పడిన పరిస్థితి అయితే. అదే నిన్న సాయంత్రం కూడా సరే గో బ్యాక్ ఆర్ఎన్ శ్రీనివాసులు అంటూ కూడా సరే ఒక కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు, అది కూడా వాయిదా పడింది పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికెక్కడ వ్యతిరేకత అయితే ఉంది, వ్యతిరేకతని కలుపుకొని వెళ్తాను అంటూ కూడా సరే ఆయన అయితే చెప్పుకోవడం జరిగింది. అయితే అటు బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ 3 పార్టీలకు సంబంధించిన నేతలతో నేను రావడం జరిగింది, కలుపుకొని అందరినీ సమిష్టిగా అందరితో కలుపుకోవడంతో వెళ్ళి తిరుపతిని అభివృద్ధి చేస్తానంటూ కూడా సరే ఆయన మీడియాతో మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఏదేమైనప్పుడు కూడా సరే ఇప్పటి వరకు కూడా సరే తిరుపతికి సంబంధించిన ముఖ్య నాయకులు అట కిరణ్ రాయలు కావచ్చు, ఇటు సుగుణమ్మ కానీ, జేబీ శ్రీనివాస్ కానీ, అదేవిధంగా ఓకా విజయ్ కుమార్ ఇప్పటి వరకు కూడా సరే వీళ్ళతో కలవకపోవడం, వాళ్ళు కూడా సరే ఆయన కలవడానికి కూడా పెద్దగా ఇష్టం చూపునట్టు పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే కొంతమంది నాయకులతో అయితే నిన్న హోటల్లో చేరుకొని ఫోన్ల ద్వారా సరే అయితే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా సరే ఇప్పటికీ కూడా సరే కొంతమంది బలిజ కాపోస్తుల్లో మాత్రం ఆర్ఎన్ శ్రీనివాసన్ అయితే లోకల్కే టికెట్ ఇవ్వాలి, నాన్ లోకల్ టికెట్ ఇవ్వకూడదు అంటూ కూడా సరే పెద్ద ఎత్తున అయితే ప్రచారాలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా సరే అటు ఆర్ఎన్ శ్రీనివాస్ని మార్చాలంటూ కూడా సరే ఇప్పుడు కూడా అధిష్టాన దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు తిరుపతి ప్రజలకు మాత్రం అటు అభివృద్ధికి ఓటు వేస్తారా, లేకపోతే స్థానికంగా కాకుండా బయట వ్యక్తులకు ఓటు వేస్తారా అంటూ కూడా సరే భూమన అభినయ్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద నిన్న అయితే తిరుపతి గంగమ్మను దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి కావచ్చు, అదే ఆర్ఎన్ శ్రీనివాసులు వీళ్ళిద్దరూ కూడా సరే ఒకరికొకరు పలకరించుకోవడం, ఆత్మీయంగా పలకరించుకోవడం జరిగింది. దీన్ని కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్గా అయిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద జంగాలపల్లి శ్రీనివాసు పేరుని ప్రపోజ్ చేసి అధికారికంగా ఇప్పటికైతే ప్రకటించినప్పుడు మాత్రం అనధికారంగా ఆయన పేరు అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అతనికి సపోర్ట్ చేయాలంటూ కూడా జనసేన క్యాడర్ కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అసలు తిరుపతిలో రాజకీయ సమీకరణాలు మళ్ళా మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సరే రాజకీయ విశ్లేషణలు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ గిరినాథ్ 6 టీవీ తిరుపతి.